నీవు బలిపీఠమునొద్ద అర్పణము అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమేమైనను కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన యెడల అక్కడ బలిపీఠము ఎదుటనే నీ అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడము. అటు తరువాత వచ్చి నీ అర్పణను అర్పింపుము. మత్తయి 5:23-24. మనం సిద్ధంగా ఉన్నామనే ఆలోచన మనలో హఠాత్తుగా కలుగుతూ ఉంటుంది. అయితే సిద్ధపాటు హఠాత్తుగా జరిగేది కాదు. ఇది నిరంతర సాగే సుదీర్ఘ ప్రక్రియ. మన ప్రస్తుత అనుభవాలను చూసి ప్రసన్నులమై సంతృప్తి చెంది ఇక ముందుకు కదలకపోతే మన ఆధ్యాత్మిక జీవితం ప్రమాదంలో పడుతుంది. క్రైస్తవ జీవితానికి కావలసింది సిద్ధపాటు మరియు నిరంతరమైన సిద్ధపాటు. క్రైస్తవ జీవితంలో త్యాగము ముఖ్యము. క్రైస్తవుడిగా క్రొత్త జీవితం ప్రారంభించిన వ్యక్తి త్యాగం విషయంలో పునర్విమర్శ చేసుకుంటాడు. యేసుక్రీస్తులోని వీరోచిత కార్యాన్ని, ఆయన శిలువ మరణం చూసి ఆయన వైపు ఆకర్షించబడిన వ్యక్తి ప్రభువు మాటల్ని పరిశీలనగా చూసినప్పుడు అతనిలో ఉత్సాహము ఆవిరైపోతుంది. మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడము అనే మాటలు అతనిలో నిరుత్సాహాన్ని కలిగించవచ్చు. మొదట వెళ్ళి అనే మాటలు నీ హృదయాన్ని పరిశోధించినప్పుడు త్యాగము నీవు అనుకున్నట్టుగా వీరోచితంగా ఉండదు. దేవుని సేవకు అనర్హమైనదేదైనా నీలో ఉన్నట్లయితే దాన్ని పరిశుద్ధాత్మ వెంటనే గుర్తిస్తాడు. నీ అంతరంగ స్వభావం దేవునికి, పరిశుద్ధాత్మకు తప్ప మరెవరికీ తెలియదు. దేవునికి కనబడకుండా ఏమైనా నువ్వు దాచిపెట్టగలవా? ఆయన తన వెలుగులో నీ అంతరాత్మను పరిశోధించి చూస్తాడు. నీలో ఉన్న పాపము దేవుని వెలుగులో కనిపించినట్లయితే వెంటనే నీ పాపాన్ని ఒప్పుకో. నీ ప్రభువుకు, నీ బోధకుడికి విధేయత చూపాలనుకుంటున్నావా? విధేయత చూపి వినమ్రుడిగా ఉండాలనుకుంటున్నావా? పరిశుద్ధాత్మ నిన్ను ఒప్పిస్తున్నప్పుడు అలక్ష్యం చేయకు.